ఓకే, గుడ్ మార్నింగ్ విద్యార్థులు. ఈరోజు మన 8వ తరగతి తెలుగు మీడియం నందు అఖండీయ సంఖ్యలు అనే అధ్యాయంలో -13/5 మరియు 12/7 మొత్తము అంటే ప్లస్ గుర్తు కూడిక, -13/7 మరియు -1/2 లబ్ధం అంటే గుణకారం చే భాగించండి. దీంట్లో మనకి ఒక లవము ఉంది, హారము ఉంది, కూడిక ఉంది, లబ్ధం ఉంది. అంటే ఇన్ని బైనరీ ఆపరేషన్స్ లేక యుగ్మ ప్రక్రియలు దీంట్లో ఇమిడి ఉన్నాయి. -13/5 ప్లస్ 12/7 మొత్తం అంటే కూడిక, కాసాగు 7×5 35, 13 × 7 12 × 5. దిస్ ఈజ్ ఈక్వల్ టు 13 ఏళ్ళు 13 × 7 -91 ప్లస్ 12×5 60/35. 91లోంచి 60 తీసేస్తే ఎంత? -31. హారంలో 35 ఉంది, హారంలో 35 ఉంది. సో ఇక్కడికి ఈ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇంకా రెండవ ప్రక్రియ -13/7 మరియు -1/2 లబ్ధము. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 13 7 14 7 14. ఇప్పుడు ఒకదాంతో ఒకటి భాగాహారం చేయాలి. ఒకదాంతో ఒకటి ఏం చేయాలి? ఒకదాంతో ఒకటి భాగాహారం చేయాలి. భాగాహారం చేసేటప్పుడు మనం ఇక్కడ వివరణాత్మకంగా రాసుకోవాలి. ఎట్లా అంటే -31/35/13/14 13/14. దీన్ని ఎలా రాస్తారంటే -31/35 ఇంటూ లవము హారము. ఇది రివర్స్ అవుతుంది. ఎట్లా అంటే 14/13 కింద మారుతుంది. 14/13 కింద మారింది. ఇప్పుడు 14లోను 35లోను ఎన్ని ఏకం పోతుందో చూసుకోవాలి. 1 7 2 7 14 2 7 14 3 7 21 4 7 28 5 7 35 5 7 35. దిస్ ఈజ్ ఈక్వల్ టు లవములో ఎంత మిగిలిందంటే మనకి లవములో -31 ఇంటూ 2 5 ఇంటూ 13. దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి 31 -62 13 5 65 13 5 65. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.